జై గురుదత్త శ్రీ గురుదత్త. మనం పాసురంలోకి అడుగుపెట్టే ముందుగా మన అమ్మ ఆండాళ్ళ తల్లిని అంటే గోదాదేవిని ఒక్కసారి నమస్కరిస్తూ ప్రార్థన చేసి ఆ తర్వాత పాసురంలోకి మనం అందరం కూడా అడుగు పెడదాం. ఎందువల్లంటే మన అమ్మ కృపా కటాక్షాలు మన అందరి మీద ఉండాలి కాబట్టి మన అమ్మని ఒక్కమారు మన అందరం కూడా ప్రార్థన చేద్దాం. నీళాతుంగస్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి స్వోచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. తెలుగులో నీలోన్నతస్తనగిరిచర్యలన్ నిదురించు శ్రీకృష్ణ సింహమును ప్రేమారమేల్కొలిపి ఉపనిషత్ సిద్ధము శేషత్వార్హతను తెలియజెప్పి ఆ ముక్తమాల్యముల ఆతనిని బంధించి భోగించు గోదమ్మ నీకిదే వందనము వందనము పాదాభివందనము. నేడు ధనుర్మాసంలో 8వ రోజు. అలాగే మనమ్మ ఆండాళ్ళ తల్లి మన గోదామాత ఈరోజు తిరుప్పావై పాసురంలో 8వ పాసురాన్ని గానం చేయబోతున్నది. ఈ ధనుర్మాసం అనేది దివ్యమైన భవ్యమైనటువంటి వ్రతం. ఈ వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు. అయితే కొద్దిపాటి సాధారణమైన నియమాలు ఉంటాయి. వాటిని పాటిస్తూ ఈ దివ్యమైన భవ్యమైన వ్రతాన్ని ఆచరించే అవకాశం భగవంతుడు అందరికీ ఇచ్చారు. ఈ భవ్యమైన వ్రతానికి కావాల్సింది మాత్రం ఏమిటయ్యా ముఖ్యం అంటే భగవంతునిపై ప్రేమ. భగవంతునిపై ప్రేమ విధేయత ఉంటే ఈ వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు. ఇక్కడ కులమతాలతో సంబంధం లేదు. ఈ విధంగా మన అమ్మ ధనుర్మాస వ్రతాన్ని ప్రారంభిస్తోంది. ఆ ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటోంది. ఆ సంసిద్ధం అవటానికి గాను మొదటి పాసురంలో తన తోటి గోపికలనందరినీ కూడా ధనుర్మాస వ్రతానికి రమ్మని అమ్మ అందరినీ ఆహ్వానిస్తోంది. ఇలా ఆహ్వానించే క్రమంలో కొంతమంది భాగ్యవంతులు కనిపించారు. నిజానికి వారందరూ కూడా భాగ్యవంతులే. అప్పుడు అమ్మ వాళ్ళతో అంటోంది, మీ ఆనందాలు ఆనందాలు కావు, భగవంతుడి ఆనందమే మన అందరి యొక్క ఆనందం. మన ఆనందం భగవంతుడి ఆనందం కాదు, భగవంతుని ఆనందమే మన ఆనందం. కాబట్టి భగవంతుడిని భక్తితో ఆరాధిస్తే భగవంతుడు మురిసిపోతాడు. అదే మన అందరికీ కూడా కావలసిన ఆనందం అని అమ్మ తెలియజేస్తూ మొదటి పాసురంలో వారందరినీ కూడా సంసిద్ధురాలను చేసింది అమ్మ. ఇంకా రెండవ పాసురంలో ధనుర్మాసాన్ని ప్రారంభించాలంటే ఈ వ్రతాన్ని ప్రారంభించాల్సిందంటే ఆ సంసిద్ధులైనటువంటి గోపికలకు అమ్మ కొన్ని నియమ నిబంధనలు తెలియజేస్తుంది. ఆ నియమ నిబంధనలన్నీ కూడా రెండో పాసురంలో ఉంటాయి. ఇంకా మూడో పాసురంలో దీన్ని మొత్తం ఈ తిరుప్పావై మొత్తంలోనూ దీన్ని ఆశీర్వచన పాసురంగా మనం మాట్లాడుకుంటారు. ఎందువల్లంటే ఈ వామనావతార ఘట్టం అనేది ఈ మూడో పాసురంలో మనకు కనిపిస్తుంది. అమ్మ గొప్పగా ఆవిష్కరిస్తుంది ఈ వామనావతార ఘట్టాన్ని. వామనావతారం ఎక్కడైతే చదువుతారో అక్కడ సుభీక్షంగా ఉంటుంది. అంటే వామనుడు 3 అడుగుల నేల గురించి అమ్మ చెప్తుంది. 1 అహంకారము, 2 మమకారము, 3 అవిద్య అని అమ్మ చెప్పుకుంటూ వస్తూ ఈ పాసురాన్ని శుభకార్యాల్లో ముఖ్యంగా పెళ్ళిళ్ళలోనూ వాటిల్లోనూ ఈ ఆశీర్వచనంగా ఈ పాసురాన్ని చదువుతూ ఉంటారు మన పెద్దలు. ఏ శుభకార్యం జరిగినా ఈ పాసురాన్నే సర్వసాధారణంగా చదువుతూ ఉంటారు. అలాంటి పాసురాన్ని అమ్మ గొప్పగా మనకి అందరికీ కూడా అందించింది. మిగతా గోపికలందరినీ కూడా సంసిద్ధురాలను చేసింది అమ్మ ఈ పాసురంలో. ఇంకా 4వ పాసురంలో అమ్మ ఈ ధనుర్మాస వ్రతానికి కావాల్సింది ఏంటంటే మొట్టమొదటిది స్నాన విధి. మరి ఇంతమందికి స్నానం కావాలి అంటే నీళ్లు ఉండాలి. నీళ్లు ఉండాలి అంటే పర్జన్య దేవుడు అనుగ్రహం ఉండాలి. కాబట్టి అమ్మ పర్జన్య దేవుడిని పిలిచి ఆయనకే విధి విధానాలను తెలియజేస్తుంది. ఏ విధంగా వర్షం కురవాలి అనేది కూడా అమ్మ చెప్తుంది. మేము శ్రీవ్రతం చేస్తున్నాం, ఆ శ్రీమన్నారాయణ్ణి అనుగ్రహం పొందడం కోసం వెళుతున్నాం. మా అందరికీ కూడా స్నానానికి కావలసినటువంటి
నీరు నువ్వు ఇప్పించాలి అని చెప్పి అమ్మ చక్కగా ఆ పర్జన్య దేవుణ్ణి ఆలిమలక్కన్నా అంటూ చక్కగా మాట్లాడుతూ, అంటే ప్రకృతే భగవంతుడు, భగవంతుడే ప్రకృతి, పర్జన్య దేవుడే దేవుడు, దేవుడే పర్జన్య దేవుడు అనుకుని అమ్మ చక్కగా పిలిచి విధి విధానాలను చెప్పి ఆ వర్షం కురిపించుకుని స్నానం చేసేటటువంటి పరిస్థితి అమ్మ ఆ పాసురంలో తీసుకొస్తుంది. ఇంకా 5వ పాసురంలో అమ్మతో వచ్చినటువంటి గోపికలందరూ కూడా కర్మఫలాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. బహుశా మనం ఏమైనా పూర్వం ఏమైనా కర్మలు, తప్పు కర్మలు చేసుంటే, చెడ్డ పనులు చేసుంటే ఈ వ్రతానికి అవరోధాలు ఏమైనా వచ్చి ఉండొచ్చేమో, వస్తాయేమో, మనం ఇదివరకు చెడ్డ పనులు చేస్తుంటే మనం స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉండకపోవచ్చునేమో అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మ మాత్రం వాటిని అన్నిటికన్నా వాళ్ళందరికీ ఒకటే చెప్తుంది, మీరు ఇలా మాట్లాడుకోవటం కన్నా పరమాత్మ నామాన్ని పట్టుకోండి, దానివల్ల మీకు ప్రయోజనం ఉంటుంది. కర్మల గురించి మీరు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది, అది పరమాత్మ చూసుకుంటాడు. మీరు చూసుకోవాల్సింది ఏంటి, పరమాత్మ నామాన్ని పట్టుకుని ప్రయత్నం చేయండి అని అమ్మ చక్కగా చెప్తుంది. అంటే ఎంత చక్కగా చెప్తుందంటే, మనస్సు ఒక రణం లాంటిది, ఆ రణానికి స్మా తగిలితే స్మరణం అవుతుంది. మనస్సు ఒక రణం లాంటిది, దానికి ఆచా తగిలితే ఆచరణం అవుతుంది. అవే మనకి శరణాన్ని ఇస్తాయి అని అమ్మ చక్కగా స్మరణం ఆచరణం గురించి చెప్పి, ఆ స్మరణం ఆచరణమే మన శరణం అని అమ్మ చాలా చక్కగా 5వ పాసురంలో మనందరికీ కూడా తెలిసొచ్చే విధంగా చేస్తుంది. అయితే ఈ 5 పాసురాలు, మొదటి 5 పాసురాలు కూడా వ్రతానికి సంసిద్ధులను చేయటం అనేది వస్తుంది. ఇంకా 6వ పాసురంలో అక్కడ నుంచి శ్రీవ్రతం ప్రారంభమవుతుంది. శ్రీవ్రతం తిరుప్పావైలో ఎక్కడ ప్రారంభమవుతుందయ్యా అంటే 6వ పాసురం నుంచే ప్రారంభమవుతుంది. అయితే ఈ సంసిద్ధులు అయిన తర్వాత వీళ్ళందరూ 6వ పాసురంలోకి అడుగుపెట్టిన తర్వాత మనమ్మ అందరూ వచ్చారా అని అడుగుతుంది. అప్పుడు లోపల ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి గోపికలు, అమ్మా ఒక 10 మంది తక్కువ అయ్యారు సహస్రానికి అని చెప్పేసి చెబితే, మరి ఎందుకు ఆలస్యం, ఆ 10 మందిని కూడా పిలుచుకుని వెళ్తే సరిపోతుంది కదా, స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు అందరినీ తీసుకువెళ్ళాలి, మనం ఒక్కడమే కాదు కదా అంటే, అమ్మ వాళ్ళందరూ నిద్రపోతున్నారు తల్లి అంటే, నిద్రపోతే ఏమి లేపుదాం వాళ్ళందరినీ అంటుంది. అయితే ఇక్కడ అమ్మ ఉద్దేశం ఏంటంటే, ఆ 10 మంది కూడా దివ్యమైన భవ్యమైనటువంటి గొప్ప ఋషులు, వాళ్ళ జ్ఞానం వేరు, వాళ్ళు యోగ నిద్రలో ఉన్నారు. పక్కనున్న గోపికలకు తెలియదు వాళ్ళు ఎవరో, కానీ మన అమ్మకి తెలుసు, గోదామాతకి. ఆ 10 మంది కూడా ఎవరు అంటే దివ్య పురుషులు, వాళ్ళు యోగ నిద్రలో ఉన్నారు. వాళ్ళని లేపడం కోసం అమ్మ 6వ రోజు నుంచి ప్రయత్నం చేస్తుంది. అదే అక్కడి నుంచే శ్రీవ్రతం ప్రారంభమవుతుంది. ఆ మిగిలిన ఆ 10 మంది ఆ గోపికలందరూ కలిసి ఆ 10 మందిని మేలుకొల్పడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగా మొదటి రోజు మొదటి గోపికనే లేపుతారు. ఆ గోపికని లేపేటప్పుడు చెప్తారు, అమ్మా ఆహారం సంపాదించుకోవడానికి కోసం పక్షులు కిలకిలమని వెళుతున్నాయి, అదేవిధంగా శ్రీమన్నారాయణ ఆలయంలో తెల్లని శంఖము సేవకి సమయమైంది రండిని పిలుస్తోంది, ఓ పిల్ల నీకు వినిపించట్లేదా అని అనేక రకాలైన ఉదాహరణలు చెప్తూ, మేము నిన్ను పిలిచినట్టుగా మేమేమి మమ్మల్ని ఎవరూ లేపలేదు, మేమంతట మేము యోగులు మునులు వాళ్ళ యొక్క మాటలు, హరి శ్రీహరి అనే మాటలు వింటుంటే, శ్రీహరిని సంకీర్తన చేస్తుంటే వాళ్ళ మాటలు విని మా శరీరం చల్లపడిపోయి మేము లేచాం సుమా, నీకులాగా నిన్ను మేము లేపుతున్నట్టుగా మమ్మల్ని ఎవరూ లేపలా, కేవలం శ్రీహరి అనే మాట విన్న తర్వాతే మా శరీరం చల్లబడిపోయింది, వెంటనే మేము లేచాం, తాదాత్మ్యం పొందాం. అమ్మా ఎంతసేపు పడుకుంటావు తల్లి, నువ్వు కూడా రా, చక్కగా శ్రీమన్నారాయణ్ణి ప్రేమతత్వాన్ని పొందడం కోసం మేమందరం వెళుతున్నాం, నువ్వు కూడా రా, ఏ పిల్ల నువ్వు కూడా లేచిరా అని గోపికలందరూ కూడా ఆ గోపబాలికని పిలుస్తారు. ఆమె కూడా ఆ గోపిక బృందంలో 6వ రోజున చేరుతుంది ఒక గోపబాలిక. అక్కడితో 10 మందిలో ఒకళ్ళు యోగ నిద్రలో ఉన్నటువంటి ఋషులు వచ్చి చేరినట్లు లెక్కనమాట. అయితే శ్రీవ్రతం ప్రారంభమైన తర్వాత ఎప్పుడు కూడా రెండో గోపబాలికను లేపడం కోసం వీళ్ళందరూ వెళ్తారు. రెండో గోపబాలికను, ఆమె కూడా యోగ నిద్రలో ఉన్నటువంటి గొప్ప ఋషి అని మనం మాట్లాడుకోవచ్చు, గొప్ప ఆచార్యులని మనం మాట్లాడుకోవచ్చు, ఆళ్వార్లని మనం మాట్లాడుకోవచ్చు. అయితే వేద పఠనం మొదలయ్యేటప్పుడు శ్రీ గురుభ్యో నమః హరి ఓం అనే మాటతో ప్రారంభిస్తాం. అలాగే భరద్వాజ పక్షులు అంటే
ఆరో పాసురంలో పక్షులు కిలకల రావాలతో మనం మాట్లాడుకున్నాం. అలాగే 7వ పాసురం కూడా భరద్వాజ పక్షులు తెల్లవారుజామున లేచి అన్ని వైపులా ఉన్న తోటి పక్షులతో కీచుకీచుమంటూ మాట్లాడుకుంటున్నాయి. ఆ మాటల ధ్వని వినలేదా అని అప్పుడు లోపల పడుకున్నటువంటి గోపబాలికను వీళ్ళందరూ కూడా పిలిచి అడుగుతారు, ఓ పిచ్చిదానా, పువ్వులు మేము తల్లో పెట్టుకుంటే, మేము కవ్వంతో చిలుకుతూ ఉంటే, ఆ పెరుగుని చిలుకుతూ ఉంటే అక్కడ ఆ ధ్వనికి నీకు ఆ శబ్దం వినిపించలేదా? ఆ పువ్వులు మేము అలా చిలుకుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ పువ్వులు కిందకి జారితే దాని వాసన నీకు వినిపించట్లేదా? ఇలా మా చేతి గాజులు శబ్దం నీకు వినిపించట్లేదా? మా కంఠాభరణాలు మీకు శబ్దం వినిపించట్లేదా? ఇలాంటి మాటలతో ఓ నాయకీమణి, కృష్ణుడు అవతరించి కేసీయను రాక్షసును చంపినటువంటి నారాయణమూర్తిని మేము కీర్తిస్తూ వెళ్తున్నాం, నువ్వేంటమ్మా పడుకున్నావు, నువ్వు రా అని చెప్పేసి చక్కగా ఓ తేజశాలినమైనటువంటి ఓ తేజస్విని, రామ్మ లోపల పడుకుని ఉన్నావా, ఇలా పడుకుంటే ఎలాగమ్మా అని చెప్పేసి లోపల ఉన్నటువంటి గోపబాలికని వీళ్ళందరూ కూడా లేపి 7వ పాసురంలో తీసుకెళ్తారు. అప్పుడు అమ్మ కూడా చక్కటి ఉదాహరణలు ఇస్తూ మనందరికీ కూడా తెలియచేసే విధంగా చేస్తుంది. ఈరోజు 8వ పాసురంలో 8వ పాసురం గురించి మనం మాట్లాడుకోవాలంటే, ఈనాటి గోపబాలిక లోపల ఈమె కూడా నిద్రిస్తోంది. ఈనాటి గోపబాలిక ఎలాంటిదంటే శ్రీకృష్ణునికి చాలా ప్రేమపాత్రమైనది, అంటే ప్రీతికరమైనది అని చెప్పుకోవాలి. ఆమె పరిపూర్ణ స్త్రీత్వము కలిగినటువంటి ప్రౌఢ కింద మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఆమె మనస్సులో ఏముందంటే, ఈరోజు గోపబాలిక అంటే 3వ గోపబాలిక అనమాట. 6, 7 పార్సలాల్లో 2 అయిపోయారు, ఇప్పుడు 3వ అమ్మాయి అనమాట. ఈ లోపల పడుకున్నటువంటి గోపబాలిక ఏమనుకుంటోంది, నేనెందుకు వెళ్ళాలి శ్రీకృష్ణుని దగ్గరికి, ఆయనే నా దగ్గర రావాలి, శ్రీకృష్ణుడే నా దగ్గర రావాలి. ఎందువలన, నేను అంతగా భగవదారాధన చేస్తున్నాను, భగవంతుడిని అంతగా ప్రేమించాను. నేను ప్రేమించిన వాడు ఎందుకు రాలేడా ప్రేమించేవాడి దగ్గరికి? నేను అంతగా ప్రేమిస్తున్నాను కాబట్టి ఆయనే రావాలి. ఇక్కడ అహంకారం కాదండి, ప్రేమతత్వంలో తాదాత్మ్యం పొందినటువంటి గోపబాలిక లోపల పడుకునుంది. ఇది అమ్మకు తెలుసు. అయితే ఆయనే వస్తాడులే, నేనే వెళ్తావేంటి ఆయన దగ్గరికి, నేను అంతగా ప్రేమించాను, నా గురించి ప్రేమించలేడా, నన్ను నా దగ్గర రాలేడా అంటూ లోపల పడుకునుంది. అమ్మకి తెలుసు. అంటే అంత అచంచలమైన విశ్వాసం కలిగినటువంటి గోపబాలిక లోపల పడుకుంది. అలాంటి విశ్వాసం కలిగినటువంటి వాళ్ళని తీసుకెళ్తేనే భగవంతుడు ముందు చూపు వాళ్ళ మీద ఉంటుంది. భగవంతుడి మీద పూర్తి విశ్వాసం ఉన్నవాళ్ళు ముందు నుంచుంటే అప్పుడు ఆయన చూస్తాడు వాళ్ళని. అంటే భగవంతుడు మీద ప్రేమతత్వం కలిగిన వాళ్ళని తీసుకెళ్తే ముందు వాళ్ళతో మాట్లాడిన తర్వాతే తన పక్క వాళ్ళతో మాట్లాడతాడు భగవంతుడు. వీళ్ళెవరు అని అడిగి మాట్లాడతాడు. అందుకనే మన అమ్మ చాలా తెలివిగలది కాబట్టి గోదామాత చాలా చక్కగా అచంచల విశ్వాసం కలిగినటువంటి లోపల పడుకున్నటువంటి గోపబాలికలు లేపమని మిగతా గోపబాలికలకి చెప్తుంది. అమ్మ, మనం ఈ వ్రతం ముందుకు సాగాలి అంటే ఇవాళ ఈ గోపబాలికను లేపాల్సిందే. ఈ గోపబాలికను తీసుకెళ్తేనే కృష్ణుడు ఆనందపడతాడు. ఒకవేళ మనం ఈ గోపబాలిక ఎందుకులే అలా ముద్దు నిద్రలో పోతుంది, శ్రీకృష్ణుడే రావాలని కోరుకుంటోంది ఇక్కడికి అని మనం వదిలేసామా, అక్కడికి వెళ్తే శ్రీకృష్ణుడు మన ఎవరిని చూడడు, ఆయన చాలా బాధపడతాడు. మనం మొదట్లో మాట్లాడుకున్నట్లు మన ఆనందాలు కావు, శ్రీకృష్ణుడు ఆనందమే మన ఆనందం, శ్రీకృష్ణుడి బాధే మన బాధ. కాబట్టి ఆయన బాధపడితే మనం బాధపడినట్లెక్కే. కాబట్టి మన అందరం గోష్ఠిగా ఈ బాలికను లోపల ఉన్నటువంటి గోప బాలికను లేపాలి. ఒకళ్ళ వల్ల అవదు. ఎందువల్లంటే అచంచలమైన విశ్వాసం ఉంది ఆవిడికి. ఆయనే వస్తాడు, మనం ఎందుకు వెళ్ళాలి ఆయన దగ్గరికి అనే అచంచలమైన విశ్వాసం ఉన్న వాళ్ళని మనం మార్చాలంటే ఒకళ్ళ వల్ల అవదు అని అమ్మ చాలా చక్కగా ఈరోజు గొప్ప ఉదాహరణలతో గోష్ఠిగా గోపబాలికలందరూ కలిసి లోపల ఉన్నటువంటి అచంచలమైన విశ్వాసంతో ఉన్నటువంటి గోపబాలికలను లేపడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం చేయటానికి అమ్మ ఈరోజు అద్భుతమైన పాసురాన్ని మనందరికీ కూడా తెలియజేసింది, యావత్ ప్రపంచానికి తెలియజేసింది. అమ్మ భగవంతుడి మీద అచంచలమైన విశ్వాసంతో ఉన్న వాళ్ళని ఎలా మేలుకొల్పాలి అనేది అమ్మ ఈ పాసురం ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తోంది. కీళ్వానం వెల్లుండ్రు கீழ்வானம் வெள்ளுன்று இருமை சிறுவீடு மெய்வான் பரநந்தனக்கான் மிக்குள்ள பிள்ளைகளும்
போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோதுகலமுடை பாவாய் எழுந்திராய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவா வென்றாராய் தருளேலோ రెంబావాయ్. తూర్పు తెల్లవారే నెచ్చెలి మేలుకో ఎనుములు చిరుబీడుకు మెయగా ఎగని బాలికలందరూ అదే పోతగా పోతుంటే ఆపి నిన్ను పిలవగా వచ్చి నిలిచినామమ్మ శ్రీకృష్ణు కీర్తించి పరవాజ్యమును పొంద కేసి నోటిని చీల్చి మల్లుర ననచిన దేవదేవుని చేరి సేవించి నిలువగా అయ్యో మీరే వచ్చినారనుచు కటాక్షించు జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము. ఆహా, ఎంత చక్కగా అమ్మ గానం చేసిందండి 8వ పాసురాన్ని. ఎంత చక్కగా అద్భుతమైన ఉపమానాలు చెప్తూ అమ్మ ఈ పాసురాన్ని గానం చేసింది. ఏమని చెప్తోంది? తూర్పు దిక్కు తెల్లబడుచున్నది. తొలత చిన్న బీడుల్లో మేటుకు గేదెలు పోచున్నాయి. పోవుటయే ప్రయోజనంగా పిల్లలందరూ వ్రతక్షేత్రమునకు పోచున్నారు. అట్లు పోచున్న వారిని ఆపి మేము నిన్ను పిలుచుటకు వచ్చి నిలిచాం. వాళ్ళందరూ వెళ్ళిపోతున్న వాళ్ళందరినీ తీసుకొచ్చాం. మేము నిన్ను పిలుచుట కోసం వచ్చాం. మేము అందరం వ్రతం చేసుకోవడం కోసం వెళ్తున్నాం. మేమందరం వ్రతానికి వెళ్ళిపోతున్నాం. సరే, నిన్ను కూడా తీసుకెళ్దామని ఆగాను నీ ఇంటి ముందు. కుతూహలంగా ఉన్నటువంటి ఓ పిల్ల, లేచి రావమ్మా, లోపల పడుకున్న చాలు, మేము శ్రీకృష్ణ దర్శనాని కోసం వెళ్తున్నాం. ఆ శ్రీమన్నారాయణ దర్శన భాగ్యం పొందడం కోసం వెళ్తున్నాం. ఆయన యొక్క ప్రేమతత్వాన్ని పొందడం కోసం వెళ్తున్నాం. నువ్వు కూడా రా తల్లి. నువ్వు పడుకుంటే ఎలాగా? తెల్లవారిపోతున్నదిగో, తూర్పు దిక్కిన సూర్యుడు ఉదయించేస్తున్నాడు, తెల్లబడిపోతోంది. గేదెలన్నీ వెళ్ళిపోతున్నాయి, క్షేత్రానికి వెళ్ళిపోతున్నాయి తినటానికి. నువ్వు ఎందుకమ్మా? నువ్వు పడుకుంటే ఎలాగమ్మా? శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని పొందడం కోసం మేము వెళ్తుంటే నువ్వు పడుకుంటావా? అంత అచంచలమైన విశ్వాసం నీకుందా శ్రీకృష్ణుడే నీ దగ్గరికి వస్తాడని? మేము శ్రీకృష్ణ గుణగానము చేసి వ్రత సాధనమైన పరను పొంది కేసియను రాక్షసుని చంపి చాణూర ముష్టికలను మల్లులను మట్టి పెట్టిన ఆ దేవాది దేవుడు మనము చేరి సేవిస్తే ఆయన అనుకుంటాడు, అయ్యయ్యయ్యో నా గురించి ఎంత కష్టపడి మీరు వచ్చారా అని బాధపడిపోతాడు ఆయన. నువ్వు ఏమనుకుంటున్నావు? ఆయనే వస్తాడు అనుకుంటున్నావు. వస్తాడు, రాడని కాదు. మనం వెళితే ఆయన ఎంత బాధపడిపోతాడు. అయ్యయ్యో ఇంత చిన్న చిన్న పిల్లలు నా గురించి వచ్చారా అని ఆయన ఎంత ఆనందం పడిపోతాడు, ఎంత బాధపడిపోతాడు. అప్పుడు చక్కగా మనతో కూర్చోబెట్టి మాట్లాడతాడు. ఏమంటారా, మీరు నా గురించి వచ్చారా? మీరు ఇంత కష్టపడుతూ వచ్చారా అని భగవంతుడు మురిసిపోతాడు. నువ్వు అలా పడుకుంటే ఎలా తల్లి? రా, మనం అందరం చక్కగా వెళ్దాం. ఎందుకు అలా పడుకోవడం? శ్రీకృష్ణ ప్రేమతత్వాన్ని పొందడం కోసం మనం వెళ్తున్నాం. ఈ పడుకోవడం ఎప్పుడైనా పడుకోవచ్చు. నీకున్న అచంచలమైన విశ్వాసం నీకుంది, మేం కాదనట్లా. ఆయనే వస్తాడు నీ గురించి. మనం వెళ్ళి మనం ఒక్కసారి అలా దర్శిస్తే చాలమ్మా, ముడిసిపోతాడైనా. నువ్వు పడుకున్న చాలే తల్లిరా అని చాలా చక్కగా వీళ్ళందరూ కూడా పిలుస్తారు. ఇక్కడ కీళ్వానం వెళ్ళుండ్రు అనే అమ్మ ఒక మంచి పదాన్ని వేసింది. అంటే సూర్యోదయమునకు ముందు తూర్పు తెల్లబడటం అనే మాట ఉంది. అంటే అర్థం ఏంటి అంటే సత్వగుణం మినహా మిగతా గుణాలన్నీ కూడా తగ్గి ఉండాలి, కేవలం సత్వగుణం మాత్రమే ఉదయించి ఉండాలి అనేది ఇక్కడ చెప్తోంది. అదే జ్ఞానోదయానికి ముందు కలిగేటటువంటి చిత్త ప్రసన్నత అంటారు. సత్వగుణం ఎవరిలో అయితే ఉద్భవిస్తుందో అక్కడే చిత్త ప్రసన్నత కలిగి ఉంటారు అనేది అమ్మ చాలా చక్కగా చెప్తోంది. తమో గుణానికి ప్రీతికరైనటువంటి గేదెలు మేతకు చిన్న పచ్చిక బీడుకు వెళ్తున్నాయి అని అమ్మ చెప్తోంది.
ఆ చిన్న బీడు సాత్వికత శిక్షణా కేంద్రం కింద అమ్మ అభివర్ణించింది. ఎంత చక్కగా చెప్పిందో చూడండి. మన గోదాదేవికి పూర్వులందరూ భగవంతుణ్ణే మేల్కొల్పారని తెలుసు, కానీ ఈమె మాత్రం భక్తులను మేల్కొల్పుతుంది. ఎంత గొప్పమైన విషయం చూడండి. పూర్వం వాళ్ళందరూ కూడా భగవంతుని మేల్కొల్పితే అమ్మ మాత్రం భగవద్భక్తుల్ని మేల్కొల్పుతోంది. ఎందువల్ల తెలుసు అమ్మకి, భగవంతుడు ఎవరికి విధేయుడు ఉంటాడు? భక్తులకు విధేయుడు ఉంటాడు. కాబట్టి ఆయన్ని లేపడం కన్నా ఆయన భక్తుల్ని, ప్రీతిపాత్రులైనటువంటి ఆయన భక్తుల్ని లేపి తీసుకెళ్తే ఆయన మురిసిపోతాడు. ముందు వాళ్ళని పెట్టుకు తీసుకెళ్లాలని అమ్మకి తెలుసు, అందుకనే వాళ్ళని లేపుతోంది. భగవత్వత బోధము కంటే భాగవత ప్రబోధమే మనకు శ్రేయప్రదమని అమ్మ ప్రధానమైన ప్రగాఢమైన విశ్వాసం. భగవంతుడే నాకు ఉపాయం అని విశ్వసిస్తే ఇంకో ఆలోచన ఉండకూడదు. అయ్యో ఈ పని అవ్వదా, అయ్యో అవ్వట్లేదు, నేను ఎంతో కష్టపడుతున్నాను, ఇవన్నీ కాదు. నువ్వు భగవంతుడు నమ్ముకున్నావంటే నీకు చేస్తాడు, నీకు చేయలేదంటే అది సరైనది కాదు. ఆ తత్వాన్ని నువ్వు పొందలేకపోతున్నావు అని అమ్మ చెప్తోంది ఇక్కడ. అంటే ఇక్కడ అనుమానం అనేది ఉండకూడదు. అదేవిధంగా రోజుకు ఒక దేవుణ్ణి మార్చేయకూడదు. ఇక్కడ నా దాంట్లో బాగోలేదు కదా ఇంకో దాంట్లో కడిగేయకూడదు. అంటే అనన్యగతిత్వం కూడా అమ్మ చెప్తోంది ఇక్కడ. ఆ విషయం కూడా చెప్తోంది. పరమాత్మను పొందుటకు తాను సంపాదించిన సాధనం ఇది అని చెప్పుకొనదగినది ఏదీ లేదని భావించుటను ఆకించన్యము అంటారు. భగవంతుడు తప్ప వేరే ఉపాయం లేకుండాటే దీనికి ప్రధాన కారణం. వేరొక ఫలం లేకుండా ఉండటమే అన్యగతిత్వము అంటారు. నాకు ఇంకో ఫలాలు ఏమి లేవు, ఆయన తప్పించి నాకు ఏ ఫలము లేదు, ఆయనే నాకు అన్నిటికీ అని. అంటే ఈ రెంటిలో పరాకాష్ఠకి చెందిన ఈమెను ఈనాడు మేల్కొల్పుతున్నారు. అంటే ఈ రెండు స్థాయిలు మించిపోయినటువంటి స్థాయి లోపల ఉన్నటువంటి గోపబాలిక ఆమె పడుకునుంది. ఆమెను మేలుకొల్పడానికి కోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. మిగతా 6-7 పాసరాల్లో మేలుకొల్పినటువంటి గోపబాలిక వేరు, 8వ పాసరంలో యోగ నిద్రలో ఉన్నటువంటి గోపబాలిక వేరు. యోగశాస్త్రంలో ఉన్నటువంటి సమాధి మొత్తం 10 విధాలుగా ఉంటాయని అమ్మకు తెలుసు కాబట్టి అందుకనే 10 మంది గోపబాలికలను చక్కగా లేపుతోంది. అంటే పక్కనున్న వారికి కూడా అర్థం కావాలి కాబట్టి. కృష్ణ పరమాత్మ కేసీయను రాక్షసుని చంపింది, మావాయ్ పిళందానై అనుచున్నారు అని అమ్మ ఇక్కడ చెప్తోంది. ఈ కేసీయే అహంకార మమకారములనే 2 గుర్రపు దౌడలను పట్టి చీల్చవలసింది ఆయనే కదా. అదేవిధంగా మనలోని కామక్రోధాలను బలిష్టమైన మల్లులను ఆ పరమాత్మే తొలగించాలి. మనలో కామక్రోధాలు అనే మల్లులు ఉంటారు, బలిష్ఠులు ఉంటారు. వాళ్ళని తొలగించాలంటే ఎవ్వరి వల్ల కాదు. ఒక మల్లుణ్ణి తొలగించాలంటే, మనలో ఉన్న మల్లుణ్ణి తొలగించాలంటే ఎవ్వరి వల్ల కాదు. అది కేవలం పరమాత్మ మనం ధ్యానించడం వల్ల మాత్రమే పోతుంది. ఈ కామక్రోధాలు అనేవి అతి బలవంతులు మనలో ఉంటారు. వాళ్ళని పోగొట్టాలంటే భగవత్ సాంగత్యం ఉండాలి, సత్పురుషుల సాంగత్యం ఉండాలి, భగవత్ ప్రేమ ఉండాలి. ఇది ఉంటే అది ఖచ్చితంగా అటువంటి బలిష్ఠులు మనలోంచి వెళ్ళిపోతారు. దాన్ని తొలగించవలసింది పరమాత్మే, అందుకనే వెళ్తున్నారు. భగవద్ అనుభవంలో మునిగి ఉన్నవారు 10 మంది గోపికలే. 10 మంది ఆళ్వార్లను అమ్మ గుర్తించింది. వాళ్ళు పడుకున్నవాళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఆళ్వార్లు, 10 మంది ఆళ్వార్లు. అందులో మొదటి 6, 7, 8 పాసురాల్లో అమ్మ ఈ ముగ్గురిని నేర్పింది. ఈ ముగ్గురు నిజంగా సామాన్యమైన వాళ్ళు కాదు. 6, 7, 8లో పడుకున్నటువంటి ఆ ముగ్గురు ఆళ్వార్లు, వాళ్ళని ఏమంటారంటే మొదళ్ళ ఆళ్వార్లు అంటారు. నిజంగా మొదళ్ళ ఆళ్వార్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఒక చిన్న కథ ఉందండి మొదళ్ళ ఆళ్వార్ గురించి. అది మాట్లాడుకోవాలంటే అద్భుతమైన కథ. అంటే ఆయన పోయగై ఆళ్వార్ అంటారు. అంటే ఆయన పేరు సరో యోగి అంటారు. ఒక తమ దివ్య దేశ పర్యటనలో ఒక ఊరు చేరతారు. ఆ ఊరు వెళ్ళంగానే అక్కడ అంతా కూడా చీకటి పడి ఉంటుంది, ఆకాశం మేఘావృతమై ఉంటుంది, ఉరుములు మెరుపులతో వర్షం పడుతూ ఉంటుంది. ఆ సరోయోగి ఒక ఇంటికి చేరి ఆ రాత్రికి తలదాచుకున్నట్టుకు కొంత చోటు ఇవ్వమని అడుగుతాడు. ఆ ఇంటివారు ముందు ఇరుకు వసారా గది చూపించగా అతడ నామ సంకీర్తన చేయుచూ ఆయన పడుకుంటాడు. ఎంతలో పుదత్తాళ్వార్ అని, అంటే భూతయోగి అంటారు, పుదత్తాళ్వార్ భగవన్నామ కీర్తన విని ఆ ఇంటి ముందుకు వచ్చి ఆగుతాడు. వెంటనే ఆ ఇంటి యజమానికి చెప్పకుండా ఈ సరోయోగి గారు ఆయన చూసి తనకు కొంత చోటిమ్మని అడుగుతాడు.
అట్లాగే రండి స్వామి మీరు రండి అని పుదత్తాళ్వారిని అంటే భూతయోగి గారిని లోపల రమ్మంటాడు. ఆ యజమానికి చెప్పకుండానే ఈయనకి ఇచ్చిన చోట్లనే ఆయన కూడా కూర్చోమంటాడు సరోయోగి గారు. సరోయోగిని చూసి తనకు కొంత చోటు ఇమ్మని అడగంగానే ఆయన రమ్మన్నారు. ఇద్దరు సర్దుకుని కూర్చున్నాను. రండి స్వామి మీరు స్వామి నామాన్ని పట్టుకున్నారు, మీకు చోటు లేకపోవడం ఏంటి అని సరోయోగి గారు భూతయోగి గారిని కూడా కూర్చోబెట్టుకున్నారు. ఆ తర్వాత కొంతసేపటికి అచ్చటికి ఇంకోళ్ళు ఒక ఆయన వస్తారు. ఆయన పేయాళ్వార్ వస్తారు. ఆయనే మహాయోగి. ఆ రాత్రి కటిక చీకట్లో కొండపోతగా వర్షం పడుతోంది. అతడు తనకు కొంత చోటు ఇమ్మని అడగగానే వీళ్ళిద్దరూ మళ్ళీ ఆ యజమానికి చెప్పకుండానే ఎవరు భూతయోగి గారు సరోయోగి గారు సరే మహాయోగి గారు పేయాళ్వార్ గారు వచ్చారు అని చెప్పి ఆ చోటుని ఇస్తారు. ఆ మహానుభావుని కూడా ఆహ్వానిస్తారు. ఈ ముగ్గురు కలిసి ఉంటారు, అనుసంధానంగా కూర్చుని ఉంటారు. అయితే ఇట్టి మహాత్ముల కలయిక ఆ ముగ్గురు మామూలు వాళ్ళు కాదు. సరోయోగి, భూతయోగి, మహాయోగి అంటే పోయగయ్యాళ్వార్, పోదత్తాళ్వార్, పేయాళ్వార్ ఈ ముగ్గురు ఆళ్వార్లు కూడా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు స్వామి గురించి. స్వామి భక్తుల ఎడల ఎలా ఉంటాడంటే చాలా ప్రీతిపాత్రంగా ఉంటాడు. ఇట్టి మహాత్ముల కలయిక ఒక చోట లభించింది కదా అని ఆనందపడిపోయి శ్రీమన్నారాయణే వాళ్ళ మధ్యలోకి వచ్చి కూర్చుంటాడు. అంతకంతకు ముగ్గురు ఆళ్వార్లు స్థలము ఇరుకైపోతుంది, వీళ్ళకి తెలియట్లేదు. ఆ ముగ్గురు మధ్యలో శ్రీమన్నారాయణ కూడా వచ్చి కూర్చున్నాడు. ఆ చోటు సరిపోవట్లేదు, ఒకరిపై ఒకరు తూలిపోతున్నారు. మరి ఏంటో తెలియదు, మాయ వచ్చి కూర్చుందా ఏంటి అని అనుకుంటున్నారు. ఈ లోపల చిన్న వెలుగు ఒకటి కనిపించింది. ఆ వెలుగు అలా పెద్దదైపోయింది. అదే శ్రీమన్నారాయణుడు. అంటే శ్రీమన్నారాయణను దర్శించినటువంటి గొప్ప యోగులు ఎవరయ్యా అంటే సరోయోగి, అంటే ప్రత్యక్షంగా దర్శించిన వాళ్ళు. సరోయోగి అంటే పొగయ్యాళ్వార్, తర్వాత భూతయోగి పోదత్తాళ్వార్, నెక్స్ట్ పేయాళ్వార్ అంటే మహాయోగి. ఈ ముగ్గురు కూడా ప్రత్యక్షంగా స్వామి దర్శించారు. ఆ వెలుగు శ్రీమన్నారాయణ అయిపోయాడు. అప్పుడు ఆనంద బాష్పాలు వాళ్ళు రాలుస్తూ ఆ ముగ్గురు 3 మంగళాశాసనాల పూర్వకంగా పాసురాలు పాడేశారు. ఆ పాటలు మూడింటిని సత్సాంప్రదాయంలో నిత్యము భగవాన్ని ఆరాధనలో మంగళహారత శ్లోకాలుగా ముందు పాడుతూ ఉంటారు. తమిళ పాసురాల్లో ఎప్పుడు కూడా మొదటి వస్తూ ఉంటాయి ఇవి ఆయన మంగళ హారతి శ్లోకాలు అనమాట. ఆ ముగ్గురు పాడినవి అంత తాదాత్మ్యం పొంది పాడేశారు వాళ్ళు. ఇదే విధంగా మొదళ్ళాళ్వార్ 100 పాసురాలను ఒకటి రాస్తారు. అందులో అద్భుతమైన విషయాలు ఇలాంటివే చెప్తారు స్వామి గురించి. వాళ్ళు తాదాత్మ్యం పొందుతూ స్వామిని ప్రత్యక్ష దర్శనం చేసిన విషయాల్ని చక్కగా అందులో రాస్తారు. అయితే పరమాత్మను మేము ప్రత్యక్షంగా దర్శించామని ఎవరూ చెప్పలేరు. నిజానికి వాళ్ళు ముగ్గురు అయితే మాత్రం ప్రత్యక్షంగా దర్శించారండి. భగవంతుని దర్శించామని చెప్పేవారంతా మానసిక సాక్షాత్కారం పొందిన వారే. మేం భగవంతుని దర్శించామంటే అది ఖచ్చితంగా వాళ్ళు మానసిక సాక్షాత్కారమే పొంది ఉండాలి. అలాగే మనం చెప్పుకున్నటువంటి 6, 7, 8 అంటే ఈరోజు ఈ ముగ్గురు గోపికలు కూడా భగవద్ అనుభవంలో మునిగి ప్రపంచాన్నే మర్చిపోయిన వాళ్ళు. వీళ్ళు అత్యంత అద్భుతమైన యోగులు వీళ్ళు. అందుకనే అమ్మ వీళ్ళని తీసుకెళ్తేనే, ఇటువంటి వాళ్ళు వస్తేనే స్వామి దర్శనం చాలా సులభతరం అవుతుంది. స్వామి కూడా వీళ్ళని చూసి మురిసిపోతాడనే ఉద్దేశంతో 6, 7, 8 పాసురాల్లో ఉన్నటువంటి గోపబాలికలను అమ్మే దగ్గరుండి అందరి చేత చేయించింది, మాట్లాడించింది. ఈరోజు అమ్మ గోష్ఠిగా అందరూ కలిసి పాసురాన్ని పాడి లోపల ఉన్నటువంటి గోపబాలికని రమ్మని పిలిచారు. అయితే గోదామాత గోపికలతో ఎంతో అత్యద్భుతంగా ఈరోజు పాసురంలో లోపల తాదాత్మ్యం పొందినటువంటి గోపబాలికను అమ్మ అంటే స్వామియే వస్తారు నా గురించి అనుకున్న ఆ అమ్మని కూడా లేపి తమ బృందంలో కలుపుకుందంటే మన గోదామాత యొక్క తెలివితేటలు, శక్తి మనకు అర్థమవుతుందిగా. స్వామే వచ్చి నన్ను తీసుకెళ్తాడు, నేను రావడం ఏంటి మీతో అని మొండికేసి లోపల కూర్చున్న ఆమెను కూడా మన గోదామాత ఆండాళ్ళ తల్లి లేపుకు తీసుకెళ్ళింది. అదండి ఆండాళ్ళ మాత యొక్క వైభవం అలాంటిది. లోపల పడుకున్నవాడిని కూడా తాదాత్మ్యం పొందుతున్నవాడిని కూడా స్వామి అంటే లోపల తాదాత్మ్యం పొందుతూ పడుకున్నటువంటి గోపబాలికని మన ఆండాళ్ళ తల్లి తన యొక్క దివ్యమైన శక్తితో పాసురాలతో కట్టిపడేసి బయటికి తీసుకొచ్చుకుంది. అంత గొప్ప యోగులు కూడా అమ్మ పాసురం పాడితే పులకించిపోయారు.
పులకించి స్వామి దర్శనానికి బయటకు వచ్చారండి. అది తిరుప్పావై పాసురాల యొక్క గొప్పతనం. ఎక్కడ మంచి ఉందో అక్కడ స్వీకరించేటటువంటి భారతీయ సంస్కృతి మనది. ఇది తమిళ పాసురమా, మలయాళ పాసురమా, తెలుగు పాసురమా, సంస్కృత పాసురమా అనవసరం. భగవంతుడు ప్రీతి చెందాడు కాబట్టి భగవంతుడు దేన్నైతే ప్రీతి చెందుతాడో, ఆయన దేనికైతే సంతోషిస్తాడో ఆయన సంతోషమే మన సంతోషం. అందువలన ఇక్కడ విభేదాలు సృష్టించుకోకుండా భగవంతుడికి ఏది ఆనందమో మనందరికీ అదే ఆనందం, భగవంతుడికి ఏదైతే దుఃఖమో మనందరికీ అదే దుఃఖం. కాబట్టి అమ్మ అత్యద్భుతంగా ఈరోజు పడుకున్నటువంటి గోపబాలికలను లేపి తమ బృందంలోకి కలుపుకున్నది. రేపటి రోజు పాసురంలో మనం మళ్ళీ కలుసుకున్నప్పుడు పాసురం గానం చేసుకుని అప్పుడు దాని గురించి తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నం చేద్దాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.